రాష్ట్ర విభజన తర్వాత వర్కౌట్ కావట్లేదు కదా. అదే కదా. రాష్ట్ర విభజన తర్వాత సాధ్యమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఇండిపెండెంట్ గెలిచింది ఎవరు? చీరాల ఎమ్మెల్యే అనుకుంటా అప్పుడు, ఆమంచి కృష్ణ. అది కూడా పార్టీ పేరు పెట్టాడు ఒకటి, సమైక్య పెట్టి. తర్వాత విలీనం చేశాడు. అతను ఒక్కడే గెలిచింది 2014. 19లో ఒక్క ఇండిపెండెంట్ గెలవలేదుగా, 24లో కూడా ఒక్క ఇండిపెండెంట్ గెలవలేదుగా. మీరు చెప్పేటటువంటిది 14 ముందు కదా, 14 ముందు కదా, 14 కూడా కాదుగా. 14కే ఈయన ఇండిపెండెంట్ గా గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చాడు. ఓకే, రైట్. అప్పుడు టీడీపీ సీట్ ఇవ్వలేదని, రైట్. కాబట్టి టీడీపీకి వచ్చాడు. ఆ రోజున గెలిచాడంటే ఇండిపెండెంట్ గా గ్రేట్. అయితే టీడీపీని అని చెప్పుకున్నట్టున్నారు అప్పుడు, ఇండిపెండెంట్ గెలిచాడని చెప్పలేదు. టీడీపీకి విధేయుడు ఈయన ఫస్ట్ నుంచి. అదే కదా ఇప్పుడు సీట్ ఇవ్వకపోయినా అందుకే కదా నేను బాబు గారిని వదిలేయాలని, బాబు గారితో ఉంటానని. అదే కదా. అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలేసి గొడవలు పెట్టుకుంటానన్నట్టు అంటాడు ఆయన. ఒకటి ఇక్కడ సున్నితమైన అంశం దాంట్లో, అంత. అంటే పవన్ కళ్యాణ్ ఇందులో రంగంలోకి దిగాల్సిన అవసరం లేదా, చూస్తూ కూర్చోవడమేనా ఆయన? ఎంత జరుగుతుందా ఇప్పుడు? పెద్దరికంగా అయితే గనక వర్మని పిలిచి, వర్మని పట్టుకెళ్ళి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి, నేను మాట నిలబెట్టుకున్నాను, బాబు గారు మాట నిలబెట్టుకున్నారు, పార్టీని అక్కడ దెబ్బ కాకుండా చూసుకోండి కూటమిని అని మర్యాదగా చెప్పి పంపించాలి, సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా. అయితే